తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు కే కొల్లప్ప. నేను మాజీ సర్పంచ్గా పనిచేశాను. నా భార్య మండలి ప్రెసిడెంట్గా పనిచేశారు. విద్యార్థి దశ నుండి తెలుగుదేశం పార్టీలోనే నేను దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాడిని. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ సమీకరణలు ఎంతో బాధిస్తూ ఉంది. మీకు కళ్యాణదుర్గంలో జరుగుతున్నటువంటి సంఘటనలు తెలియదు కాదు. ఇక్కడ 2019లో మీ ద్వారా టికెట్ పొందినటువంటి నా ఉమామహేశ్వర నాయుడు గారు 2019లో ఓడిపోయిన తర్వాత ఆ రోజు కౌంటింగ్ అయిన తిరుగురోజు ఎన్టీ రామారావు విగ్రహానికి అగ్గిపెట్టాడని చెప్పేసి బ్రహ్మసముద్ర మండలంలో కార్యకర్తలంతా మనోభావేదానికి గురైన వెంటనే పొద్దున్నే కార్యకర్తలని పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో 5 సంవత్సరాల నుండి తనకు ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ అమ్మి కోట్ల పార్టీని ఖర్చు పెట్టి పార్టీని ఎంతో విధంగా కార్యకర్తల్ని కాపాడుకుని వచ్చిన విషయం తమకు తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి 15 రోజులు జరుగుతున్న సంఘటన చాలా బాధేస్తూ ఉంది. ఎందుకంటే తమరు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి వచ్చినప్పుడు టీ సర్కిల్ దాదాపు 30-40 వేల మంది జనాభా ఉన్నటువంటి బహిరంగ సభలో మీరు ఏం చెప్పారంటే, తెలుగుదేశం పార్టీ పనిచేసేవాడిని గుర్తిస్తుంది, పనిచేసేవానికే టికెట్లు ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మాదినేని ఉమామహేశ్వర నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ప్రాపర్టీ దాదాపు 200 కోట్ల వాల్యూ ఉన్నటువంటి చెరువు కూడా కోర్టుపై కాపాడుకునే విషయాన్ని తమరు కూడా సభామూలకంగా తెలియజేయడం జరిగింది. ఆయన పార్టీ బాగుండాలా, ఇంటింటికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, నారా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం వల్ల ఈ నియోజకవర్గం ఏం బాగుపడుతుంది, రాష్ట్రం ఎంత బాగుపడుతుంది అనేటువంటి విషయాన్ని రాత్రింబగలు కష్టపడి ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో రకాలుగా కార్యకర్తలు కాపాడుకున్న 5 సంవత్సరాల్లో ఇక్కడున్నటువంటి జిల్లాలో ఏకైక మంత్రి ఉన్నటువంటి ఉషాచరణ్ని లాస్ట్కి ఇక్కడి నుంచి పెనుగొండకు కూడా పంపించడానికి జరిగిన ఆయన పాత్ర ఎంతో ఉంది. కానీ ఇప్పుడు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కొన్ని వందల కోట్లు కూడా పార్టీకి మేము చందా రూపంలో ఇచ్చి ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని పార్టీని కొనుక్కున్నామని చెప్పేసి ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పార్టీలో ఉన్నటువంటి క్యాడర్లు, నాయకులు, కార్యకర్తలు, దళితులు, మరి బీసీలు, మైనార్టీలు కూడా ఎంతోమంది బాధపడుతున్నారు. కాబట్టి తమరికి తెలియజేయడం ఏమనకంటే, కష్టపడేవానికే తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుంది. యువకుడు, ఉత్సాహవంతుడు, రైతు కుటుంబం నుండి వచ్చిన వాడు ఇక్కడ ఏదైనా జరిగితే అందుబాటులో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే కావాలని చెప్పి ఎంతమంది కోరుకుంటున్నారు. కాబట్టి కొన్ని 100 కోట్ల 1000 కోట్ల అధిపతులు ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే ప్రజలకు అందుబాటులో ఉండరు, పార్టీ సర్వనాశం అయిపోతుంది. దళిత సామాజిక వర్గం ఎక్కువ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో అందరినీ కలుపుకోబోయేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి సామాన్యులను కూడా కలుపుకోబోయే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటే రాబోయే రోజుల్లో పార్టీ బాగుంటుంది. కాబట్టి దయచేసి మీరు అలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోరని చెప్పి మాకు కూడా ఉంది. కాబట్టి దాదాపు 30 సంవత్సరాలు పార్టీలో ఉన్నాం. కాబట్టి దయచేసి ఇక్కడ పనిచేస్తున్నట్టు ఉమామహేశ్వర నాయుడు అభ్యర్థిగా ప్రకటించి వేరే వ్యక్తులకి ఎన్నో రకాలుగా అవకాశాలు కల్పించేటువంటి సమయస్ఫూర్తి తమ దగ్గర ఉంది. కాబట్టి వాళ్ళందరినీ వేరే రకంగా మీరు అకామిడేట్ చేసి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి ఉమామహేశ్వర నాయుడు గారిని ప్రకటించి ఆయన ఎమ్మెల్యే అయితేనే ఈ నియోజకవర్గం బాగుపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి దళితులు, బీసీలు, అన్ని సామాజిక వర్గాలు బాగుపడతారు. కాబట్టి దయచేసి మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉమామహేశ్వర నాయుడికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని కోరుకుంటూ ఇక్కడ